ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమ. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమ. మిత్రులారా, ఈరోజు మనం జూన్ 2026లో మకర రాశి వారి గోచార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాము. మకరం అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారు, శ్రవణ 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట 1, 2 పాదాల వారు, వీరందరూ కూడా మనకి మకర రాశి కిందకు వస్తారు. వీళ్ళకి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉందో ఒకసారి కనుక గమనించినట్లయితే, మీకు లగ్నం నుంచి 2లో రాహు ఉన్నాడు. మామూలుగా రాహు ద్వితీయ స్థానంలో అంటే కుటుంబ స్థానము, వాక్ స్థానము, ధన స్థానంలో రాహు ఉండటం వల్ల నార్మల్గా అయితే నెగిటివ్ రిజల్ట్ ఇవ్వాలి. అంటే ధన నష్టాన్ని, ప్రమాదాలు, హెల్త్, కుటుంబంలో సమస్యలు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాహు వల్ల మామూలుగా రావాలి లెక్క ప్రకారం. కానీ ఇక్కడ రాహు సువర్ణమూర్తిగా ఉన్నందువలన ఆ నెగిటివ్ రిజల్ట్స్ని పాజిటివ్ రిజల్ట్గా చేస్తాడు. అంటే ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఈ యొక్క రాహువు దాన్ని సమర్థించుకుంటాడు అని చెప్పాలి. వీరికి ముఖ్యంగా ఈ నెలలో ఎస్పెషల్లీ చాలా 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 అనుకూలమైనటువంటి 2 స్థితులు ఉన్నాయి. ఎస్పెషల్లీ శని, గురువు కూడా అత్యంత అనుకూలం. మనం జనరల్గా ఈ ఇద్దరు గ్రహాలని పట్టుకుంటాం. లాంగ్ లాస్టింగ్ ప్లానెట్స్ మరోపక్క రాహుకేతువులు నెగిటివ్స్ పాజిటివ్స్ పక్కన పెట్టినట్లేదు. వీళ్ళిద్దరు సువర్ణమూర్తులుగా ఉన్నారు. ఈయన ద్వితీయంలో ఉన్నాడు, ఈయన అష్టమంలో ఉన్నాడు. నార్మల్గా వీళ్ళిద్దరు నెగిటివ్ ప్లేసెస్, కానీ ఇద్దరు సువర్ణమూర్తులు. అలాగే శని, గురువులు అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితిని పొంది ఉన్నారు. ఈ రకంగా చూసుకున్నట్లయితే శని వీళ్ళకి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని, అటు గృహాన్ని, ఇటు ధనాన్ని, ఇటు వివాహాన్ని, అదేవిధంగా ఉద్యోగాల్లో అనుకూలమైనటువంటి మార్పులు, వీరు కోరుకున్న ప్లేస్కి పోస్టింగ్, పై వాళ్ళు వీళ్ళకి అనుకూలంగా ఉంటారు, కింద సబార్డినేట్స్ వీళ్ళకి అనుకూలంగా పనిచేస్తారు. మీరు నేటివ్ ప్లేస్కి ట్రాన్స్ఫర్లు చేయించుకుని చేరుకునేటువంటి అవకాశం, లేదా నేటివ్ ప్లేసుల్లో మీరు ఆస్తులు పాస్తులు కూడబెట్టడం, ఇల్లు కట్టుకోవటం లాంటివి, కోర్టు కేసుల్లో కూడా, సరిహద్దు తగాదాల్లో కూడా విజయం సాధించడం, ఇవన్నీ కూడా మీకు శని అత్యంత అనుకూలంగా చేయబోతున్నాడు. నార్మల్గా శని 3, 6, 11 స్థానాల్లో మాత్రమే అనుకూలమైనటువంటి రిజల్ట్స్ ఇస్తాడు. అంటే 30 సంవత్సరాల పాటు శని ఒకసారి తిరిగి వస్తాడు. అందుకని ఆయన మందుడు అంటారు. స్లోగా తిరుగుతాడు కాబట్టి, లేటుగా తిరిగేది శనిగారే. అందుకని శని యొక్క ప్రభావం మన మీద ఉన్నప్పుడే మనం బతికిస్తాం. అందుకని శనికి కాంపెన్సేషన్ మనం ఏం చేయాలంటే మార్నింగ్ వాక్ బాగా చేయాలి, పాదాలకి ఎక్కువగా స్ట్రెయిన్ పెట్టాలి. ఎందుకంటే పాదాల కారకుడు శని. శనికి కనుక మనం కష్టపడి తిరగాల్సిన పరిస్థితులు తిరగకపోతే కాళ్ళకి దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల శని అర్ధాష్టమ శని ఉన్నవారు, వీరికి కాదు మామూలుగా చెప్తున్నాను, 4లో శని ఉన్నవాళ్ళు, 8లో శని ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఏం చేయాలంటే బాగా మార్నింగ్ వాక్ చేయాలి. అప్పుడు శని యొక్క ప్రభావం కొంత తగ్గుతుంది. సరే, ఏదైనప్పటికీ కూడా ఈ విధంగా శని సంవత్సరంలో 30 సంవత్సరాల పీరియడ్లో ఆయన తిరిగే రొటేషన్ పీరియడ్లో 7.5 సంవత్సరం మాత్రమే అనుకూలమైనటువంటి స్థితిని పొందుతాడు. అది 3వ స్థానంలో 2.5 సంవత్సరం, 6వ స్థానంలో 2.5 సంవత్సరం, అదేవిధంగా 11వ స్థానంలో 2.5 సంవత్సరం ఉంటాడు. ఈ సందర్భంలో అతడు అనేక రకాలైనటువంటి లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ని ఈ శని భగవానుడు ఇస్తాడు. ఇప్పుడు వీరికి 3లో శని ఉండడం అనేది అత్యంత అనుకూలము. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పాను ఇందాకే, ఒకసారి గురువు దగ్గరికి వెళ్ళి చెప్పాను అదే మాట. ఈ గురువు గారు జూన్ 1వ తారీఖు వరకు మాత్రమే షష్ఠ స్థానంలో, శత్రు స్థానంలో ఉన్నాడు. ఈయన మామూలుగా గురువు సువర్ణమూర్తిగా ఉన్నాడు. ఆ సువర్ణమూర్తిగా ఉన్నటువంటి గురువు జూన్ 2వ తారీఖు నుంచి, అంటే ఒక్కరోజు వదిలేసేయండి, దాని గురించి ఆలోచించొద్దు, సప్తమ స్థానంలోకి వస్తున్నాడు. సో బ్రహ్మాండమైనటువంటి పొజిషన్కి గురువు గారిది కూడా. సో పెళ్ళిళ్ళు కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. అలాగే వాహనాలు, స్థిరాస్తుల సంపాదన, వివాహాది శుభకార్యాలు, కుటుంబంలో బ్రహ్మాండమైన యాత్రలు, కుటుంబ అభివృద్ధి, సౌఖ్యము, అలాగే స్పౌస్ తోటి సుఖపడతారు మీరు, సంతానము, వ్యవహార జయము, వృత్తుల అభివృద్ధి, ఇవన్నీ కూడా గురువు సప్తమంలోకి వచ్చేస్తున్నాడు. ఒక పక్క శని తృతీయంలో, ఒక పక్క గురువు సప్తమంలోకి వచ్చి ఇచ్చేటువంటి రిజల్ట్స్ మీకు చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు. లాంగ్ లాస్టింగ్, మీరు ఈ దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేయాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నట్లయితే, స్థలాలు కొనుక్కోవాలన్నా, ఇది చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. అయితే నేను చెప్పాను కదా, ఒక పక్క కేతువు సువర్ణమూర్తిగా ఉన్నప్పటికీ కూడా సర్ప్రైజెస్ ఉంటాయి. అలాగే వస్తువులు పోయేటువంటి అవకాశం కూడా ఈ కేతు వల్ల ఉన్నాయి. కాబట్టి సుమంతో కార్తి వీర్యార్జునాయ నమః అనే మంత్రం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఏదైనా వస్తువు పోయినట్లయితే, మామూలుగా చెప్పట్లేదు, అంటే చోరుల వల్ల కొంత ఇబ్బంది ఉన్నట్టుగా కేతు వల్ల కనపడుతుంది కాబట్టి అది. అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. బంధువులతో సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఈ కేతు వల్ల ఉంది. మళ్ళీ వెనక్కి వచ్చి కుజుడి దగ్గరికి వద్దాం. ఈ కుజుడు చతుర్థంలో ఉన్న సందర్భంలో పొట్టకు సంబంధించినటువంటి సమస్యలు, మదరకు సంబంధించినటువంటి సమస్యలు, ఇంటికి సంబంధించినటువంటి సమస్యలు, వాహనాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే జాబుల్లో కూడా పొజిషన్ మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీరు కనుక ఏదన్నా కనుక పూజ చేయటం కానీ, లేదా ఆయన నామస్మరణ చేయటం కానీ జరిగితే మంచిగా ఉంటుంది. మరో పక్కన ఈ రవి 15వ తారీఖు వరకు కూడా, మొదటి నెలలో ఫస్ట్ హాఫ్లో రవి బాగాలేదు మీకు.
సూర్య నమస్కారాలు చేయండి, లేదా ఆదిత్య హృదయం లాంటివి చేయండి. బద్ధకాన్ని ఇస్తాడు ఈ రవి మొదటి 15 రోజులు మీకు. అలాగే కుటుంబంలో సంతానం గురించినటువంటి వర్రి, వాళ్ళకి సంబంధించిన అనారోగ్యం, ఖర్చులు ఇవన్నీ కూడా రవి కారణంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం నుంచి అంటే మీ ప్రభుత్వం వల్ల కానీ, మీ బాసెస్ వల్ల కానీ కొంత ప్రెషర్స్ ఫేస్ చేస్తారు. దానివల్ల మీ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది మొదటి 15 రోజులు. కానీ 16వ తారీఖు నుంచి వచ్చేసరికల్లా రవి మీకు అత్యంత అనుకూలంగా మీకు పరిణమించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో శత్రువుల మీద అన్నిటి మీద విజయం, ధన ధాన్య వస్త్ర లాభాలు, ఆరోగ్యము, కుటుంబంలో అభివృద్ధి, దుఃఖం నుంచి ఉపశమనం, హెల్త్ రీగైన్ అవుతుంది. రవి మీకు అత్యంత అనుకూలంగా మీకు 6వ స్థానంలోకి వస్తున్నాడు 16వ తారీఖు నుంచి. అదేవిధంగా మీకు కుజుడు మాత్రం నెల మొత్తం కూడా మీకు నెగిటివ్గా ఉండబోతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా బుధుడు 23వ తారీఖు వచ్చేసరికల్లా ఇక్కడ బుధుడు మీకు మిస్ అవుతాడు. బుధుడు మీకు 7వ స్థానంలోకి రావడం జరుగుతుంది. దానివల్ల కూడా మీ హెల్త్ ప్రాబ్లమ్స్, మొహం మీద మొటిమలు రావటం కానివ్వండి, సౌందర్య హాని అంటాం అన్నమాట. అంటే మొహానికి సంబంధించినటువంటి కొంత మీకు ఫేస్ లుక్ కొంచెం డల్ అవుతుంది. అలాగే స్పోర్ట్స్కి కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రయాణంలో, వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశము, బాసెస్ వల్ల కోపం వచ్చేటువంటి అవకాశం, ఇవన్నీ కూడా నెలాఖరులో చివరి వారంలో కనపడుతున్నాయి. ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఈ నెలలో మెజారిటీ గ్రహాలు, దాదాపు 6 గ్రహాలు మీకు అత్యంత అనుకూలంగా సంచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇబ్బంది పడద్దు. ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విషయంలో కానివ్వండి, అదేవిధంగా శుక్రుడికి సంబంధించిన లక్ష్మీదేవి విషయంలోనూ వీళ్ళిద్దరికీ కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ వహించండి. అదేవిధంగా మెడిటేషన్, యోగా కూడా రాహుకేతువులకి కొంత ఉపశమనం మంచివి. వాళ్ళు మీరు సువర్ణమూర్తులు అయినప్పటికీ కూడా ప్లేస్మెంట్ నెగిటివ్గా ఉంది. కాబట్టి మీరు యోగా, మెడిటేషన్ లాంటివి చేసినట్లయితే ఈ యొక్క వాళ్ళిద్దరూ కూడా శాంతిస్తారు. ఓవరాల్గా ఈ నెల మీకు అత్యంత అనుకూలంగానే ఉండబోతుందని చెప్పి చెప్పచ్చు. స్వస్తి.